ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరో 3-4 నెలల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒక పక్క టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంది, ఒక పక్క జనసేన తమ ఆలోచనలో వాళ్ళు వెళ్తున్నారు. జనసేన కానీ టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ తమ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అసలు సిపిఐ పార్టీ నుంచి మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఈ ఎన్నికలకి? మేము ఫస్ట్ నుంచి కూడా ఫుల్ క్లియర్గా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీని సాగనంపాలి. ఎందుకంటే ఇవాళ దేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతృత్వ ధోరణిలో, ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఎవరిని కూడా లెక్క చేయని తనంతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశాడు. ఇరిగేషన్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, ఐటీ సెక్టార్లో కానీ ఏ ఒక్క సెక్టార్లో కూడా మేలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరిలో కూడా తీవ్రమైన అసంతృప్తి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో మేము ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో కూడా ఒక క్లారిటీతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఏ విధంగా, లేదంటే సింగిల్గా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? సింగిల్గా వెళ్ళే అవకాశమే లేదు. ఖచ్చితంగా మేము లౌకిక పార్టీలతో, ప్రజాతంత్ర పార్టీలతో సర్దుబాటు చేసుకోవాలనే మా పార్టీ జాతీయ విధానం చెప్తా ఉంది. అందుకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సర్దుబాట్లు, పొత్తులు మేము చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో కూడా అరకొరగా అయినా సరే మాకు సంతృప్తి కలగలేదు. సిపిఐ, సిపిఎం 2 పార్టీలు కలిసి ఉంటే బాగుండేది తెలంగాణ ఎన్నికల్లో. కాంగ్రెస్ అరకొరగానే సర్దుబాటు చేసుకుంది. అయినా సరే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సిపిఐ కూడా పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఖచ్చితంగా లౌకిక పార్టీలతో మేము చేతులు కలుపుతాం. ఈ ప్రజాతంత్ర పార్టీలు, అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా వాళ్ళతో కలవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ముందుకు సాగుతాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపడమే ఒక ప్రధానమైన కర్తవ్యంగా ఇక్కడ పనిచేస్తాం. అంతేకాకుండా కేంద్ర స్థాయిలో మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ఇతర లౌకిక పార్టీలతో, ఇండియా కూటమి పార్టీలతో కూడా మేము చేతులు కలుపుతాం. సార్, బీజేపీ ప్రస్తుతానికి ఆంధ్రాకు సంబంధించి ఎటువంటి మద్దతు ఎవరికి ఇస్తారనేది చెప్పలేదు. అంటే బిహైండ్ ద స్క్రీన్ చేస్తుంది ఏదైనా. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మటుకి సాధికార బస్సు యాత్ర అని చెప్పి, అలాగే టీడీపీ, జనసేన ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మేము వస్తామంటే ఏమంటే ఏ విధంగా చూసుకోవచ్చు? మీరేమంటారు? బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం ఎంత పెద్ద ఎత్తున అప్పుల పాలైందన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన కొనసాగిస్తూ ఉన్నాడన్నా, దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉంది. ఇది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ దుర్మార్గమైన పరిపాలన చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవన్నీ చేశాడు. పైగా వారు దానికి ప్రత్యుపకారంగా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అన్ని బిల్లులకు, పార్లమెంట్లో ప్రతి విషయానికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీని పొగడము, అక్కడ వాళ్ళకి మద్దతు ఇవ్వడము, తద్వారా వాళ్ళ నుంచి లబ్ధి పొందడం వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ డ్రామా తెలియదు ఎవరికి లేదు, అందరికీ తెలిసే. కాబట్టి కొంతమంది మేము ధైర్యంగా మాట్లాడతాము, ఎండగడతాం, వాళ్ళు కొంతమంది చెప్పలేరు బయటికి, అంతే. కాబట్టి ఎవరికి తెలియదు. కాబట్టి ఏమంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాలి, ఇన్ని దుర్మార్గాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలికింది, అనుమానమే లేదు. వారి యొక్క వత్తాసుతోనే అతను ధైర్యంగా అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెట్టగలిగాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం ఎక్కడిది? ఆ సహకారం ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడిని అన్ని రోజులు జైల్లో పెట్టగలిగాడు. కాబట్టి దీని గురించి కూడా వాళ్ళు ఆలోచించమని కోరుతా ఉన్నాను. సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చదువుకున్న స్కూల్ స్టూడెంట్ని మీ రాజధాని ఎక్కడ అంటే క్వశ్చన్ మార్క్ పెట్టే ఫేస్ అయితే పెడుతున్నారు. ఇప్పుడుకొచ్చి రాజధాని అయితే లేదు. ఏమంటారు మీరు? ఈ జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్రానికి రాజధాని ఉండదు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపితేనే ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి స్పష్టంగా చెప్పగలము. ఎవరేమన్నా అమరావతి రాజధానిగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఇతను తన రాజకీయ సుప్రయోజనాల కోసం ఒక లేఖితనంతో, మరో మాటలో చెప్పాలంటే దుందుడుకు చర్యగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. 3 రాజధానుల పేరుతో ముచ్చటగా డ్రామా నడిపించాడు. మరో మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అయినా మన ప్రజలు చాలా ఆలోచనాపరులు కాబట్టి, విఘ్నత కలిగిన వారు కాబట్టి ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. సార్ ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి చేసింది ఏంటంటే పథకాలు అవ్వడం, క్యాపిటల్ అన్ని కోట్లు పెట్టి రుషికొండలో తవ్వకాలు చేపట్టి కట్టడాలు కట్టడం, ఏమంటారు మీరు? ఋషికొండలో 450 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అది చేశాడంటే అందులో 150 కోట్ల రూపాయలు వీరే తినేశారు. కాబట్టి ఏమంటే పెద్ద స్కామ్ జరిగింది అది. పైగా ఎవరు కోరుకోలే. దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దానిపైన చర్చ జరుగుతుంది. రాబోయే ప్రభుత్వం దానిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సార్ ఫైనల్గా అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏమంటారు మీరు? వీళ్ళు పోవాలని చెప్తా ఉన్నాం. వీళ్ళు పోవాలనేది మాకు గ్యారంటీ. అక్కడికి ఆల్ ఇండియా స్థాయిలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే శక్తులు అధికారంలోకి రావాలని కోరుకుంటాం. ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అధికారంలోకి రాదు. కంపల్సరీగా ప్రజలు మార్పు అయితే కోరుకుంటున్నారు. మార్పు కోరుకునే విధంగా అయితే టీడీపీ కానీ ఆ పొత్తు ఉన్న పార్టీలు కానీ కంపల్సరీగా అధికారంలోకి వస్తాయి. కంపల్సరీగా విజయం సాధిస్తారు అని చెప్పి రామకృష్ణ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.